దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరంలో ఏకంగా 1777 కేసులు నమోదైనట్టుగా ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ సీజన్లో జలుబు, జ్వరం లాంటి జబ్బులు సాధారణంగానే వస్తుంటాయి. దీంతో స్వైన్ ఫ్లూ, జనరల్ ఫ్లూ మధ్య తేడా తెలుసుకోవడం కూడా కష్టమే. అందుకే స్వైన్ ఫ్లూ బారిన పడకుండా మాస్కులు ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, జనసమ్మర్ద ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ఇదే సమయంలో మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ వైరస్ పై అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగాయా? వందల కొద్ది స్వైన్ ఫ్లూ కేసులు. మరి మన రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయా? భయం కాదు, జాగ్రత్త ముఖ్యమంటున్న వైద్యులు. ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. సీజన్లుగా వస్తున్న జలుబు, జ్వరమేదో, స్వైన్ ఫ్లూ వైరస్ కేసులేవో తెలుసుకునేలోపే వీటి వేగం పెరిగిపోతుంది. దీంతో ఇప్పటికే దాదాపు 1800 కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఇలా H1N1 వైరస్ కేసులు పెరిగిపోవడంపై జనంలో ఆందోళన నెలకొంది. అయితే ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు ప్రతి ఏటా వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి వేగాన్ని చూస్తే కొత్త వేరియంట్ తిరగబెట్టిందన్న ఆందోళన నెలకొంది. సైంటిస్టులు మాత్రం అలాంటిదేం లేదని భరోసా ఇస్తున్నారు. గత ఏడాది కాలంగా దేశంలో చలామణిలో ఉన్న ఏ మిస్సోరీ 11-2025 రకానికి చెందిన H1N1 వైరస్ సబ్ టైప్ మాత్రమే ప్రస్తుతం వ్యాపిస్తుందని ICMR పరిశోధకులు వెల్లడించారు. స్వైన్ ఫ్లూ వైరస్ కోసం తీసుకున్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రివ్యూ జరిపింది. ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి కేంద్ర మంత్రి JP నడ్డా పరిస్థితిని సమీక్షించారు. ఈ ఏడాది ఢిల్లీలో నమోదైన మొత్తం 2602 సీజనల్ ఇన్ఫ్లుయెన్జా కేసుల్లో ఎక్కువ H1N1 రకానివే కావడం గమనార్హం. రాబోయే వారం రోజులు ఢిల్లీలో వర్షాలు దంచుకొడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్వైన్ ఫ్లూ మరింత విజృంభించే అవకాశముందన్న ఆందోళన ప్రారంభమైంది. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు దీని ప్రధాన లక్షణాలు. చాలా మందిలో ఈ లక్షణాలు విశ్రాంతి, సాధారణ వైద్యంతో నయమవుతాయి. అయితే చిన్నారులు, వృద్ధులు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు చేసింది. సీజనల్ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్, ఇన్ఫ్లుయెంజాపై అప్రమత్తంగా ఉండాలని శాఖాపరంగా హెచ్చరికలు చేయడంతో పాటు ప్రజలకు కూడా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని పిలుపునిచ్చింది. తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, ఫిల్టర్ చేసిన లేదంటే మరిగించిన నీరే తాగాలని సూచించింది. అలానే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలకు కాల్ చేయాలని సూచనలు జారీ చేసింది. ఏపీలోనూ జ్వర పీడితుల సంఖ్య, శ్వాసకోశ జబ్బులతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరిగిందంటున్నారు. ఈ క్రమంలోనే జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి.